వేములవాడ శ్రీ పార్వతీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగే మహాశివరాత్రి జాతర ఉత్సవ కమిటీ సభ్యులుగా బుధవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో ఫెస్టివల్ కమిటీ సభ్యులకు ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేసి లడ్డు ప్రసాదం అందజేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం పక్షాన దేవాదాయ శాఖ పక్షాన ప్రతి ఏటా చేసేటువంటి ఏర్పాట్లకు అనుగుణంగా కూడా దేవాలయ ముందు భాగము, వెనుక భాగము, లక్ష్మీనారాయణ లేదు పీక్ పీరియడ్లో అందరూ ఇక్కడే ఉండే విధంగా వచ్చేటువంటి వాళ్ళకి ఇబ్బందులు సన్నిధి గురు స్వామి పార్వతి ఈరోజు తెలంగాణనే అతిపెద్ద దేవాలయం శ్రీ నారాయణేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు ఫెస్టివల్ కమిటీ 23 మందితోని ఇవాళ పెద్దలు కాన్సెన్స్ ఎమ్మెల్యే గారు మరియు మంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇలా ఫెస్టివల్ కమిటీ 23 మందితోని ఇవాళ వేయడం జరిగింది. మరియు అలాగే అధికారులతో కూడా మేము ఇంతకుముందే మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఈఓ గారు కానీ మరి ఏ డిపార్ట్మెంట్లో ఉన్న వారి ఆఫీసర్లతో మాట్లాడి ఇలా ప్రతి విషయంలో కూడా యాత్రికుల సౌకర్యవంతంగా ముందంజలో ఉంటాం. ఈ 3 రోజులు ప్రతి ఒక్కరూ 23 మంది సభ్యులం తప్పకుండా పనిచేసి ఇలా దేవుని సేవ తీసుకుంటామని కూడా మనం చేస్తున్నాం. శివాయ ఈరోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్కు శివరాత్రి ఫెస్టివల్ కమిటీని గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అలాగే మన వేములవాడ ఎమ్మెల్యే విప్పు గారు వారి అండదండలతో ఈ 23 మంది ఫెస్టివల్ కమిటీని వేయడం జరిగింది. ఎందుకంటే వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులతోని కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈ 3 రోజులు పనిచేస్తామని ఈ సందర్భంగా కోరుకుంటూ ఓం నమః శివాయ. నిన్నటి రోజున వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం తెలంగాణలో పెద్ద టెంపుల్, దీనికి ఉత్సవ కమిటీగా 23 మందితో ఏర్పాటు చేయడం జరిగింది. 23 మందికి అవకాశం ఇచ్చిన పెద్దలకు, ఆశీర్ణ గారికి, ఆయనకు మేము రుణపడి ఉంటాం. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ తాగునీటికైనా ఏ ఇబ్బంది లేకుండా వారి ప్రజలు యాత్రికులకు సేవలో ఉండి వారి మెప్పు పొందే విధంగా మేము పనిచేస్తామని తెలియజేస్తున్నాం.